Hi, hello everybody, my dear motor riders and bike lovers. మీరందరూ కూడా వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బైక్ రివ్యూ గురించి ఎగర్గా వెయిట్ చేస్తున్నాం నాకు కూడా అర్థమైంది. సో వారందుకే ఈ రోజు సికింద్రాబాద్ లోని అవేరా అంటూ మరొక ఇంట్రెస్టింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ దగ్గర మనం రావడం జరిగింది. సో మరి ఈ రోజు వీరి దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ వేరియంట్స్ లో ఏ వేరియంట్స్ ఉన్నాయి, సో అది మనకి ఎవరికి సూటబుల్ అవుతుంది, సో అన్నిటిని కూడా మనం తెలుసుకుందాం. సో వారికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే సో వీళ్ళ దగ్గర మనకు ఒక ఫ్యామిలీ స్కూటర్ వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉంటున్నాయి. సో ఫ్యామిలీ కానీ లేకపోతే ఒక అంకుల్స్ కానీ మీరందరూ కూడా ఒక బెస్ట్ ఒక ఉమెన్ కానీ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కానీ సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఇంట్లో ఒకటి ఉంటే చాలా బాగుంటుంది అంటున్నారు కాబట్టి సో అవేరా ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో వీళ్ళ దగ్గర ఉన్న వేరియంట్స్ లోని మీకు ఏదో బెస్ట్ ఆప్షన్ మీ అందరూ కూడా తెలియాలి అంటే సో ఈ రోజు మనకి ఈ వేరియంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో అవేరా మన సేల్స్ ఏజెంట్ మనతో రెడీగా ఉన్నారు. మన ఆయనతో మాట్లాడేసి ఈ వెహికల్స్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో, కమ్ ఆన్. హాయ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మీ లుక్స్ కానీ లేకపోతే బండి యొక్క స్పెసిఫికేషన్స్ కానీ చూసిన తర్వాత ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. సో స్టార్టింగ్ మన ఆడియన్స్ కి మీరు చెప్పబోతున్న ఫస్ట్ వేరియంట్ ఏంటి? ఓకే, ఫస్ట్ వేరియంట్ వచ్చేసి మనకు మొత్తం 3 వేరియంట్స్ ఉన్నాయి సార్. మనకు 3 వేరియంట్స్ లో లో వేరియంట్, మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్ ఉంది. ఫస్ట్ వచ్చేసి మనం లో వేరియంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. లో వేరియంట్ వచ్చేసి రెట్రోసా లైట్ ఈ, అది వచ్చేసి ఇక్కడ ఉంది. మనకు కలరింగ్ కూడా చాలా థిక్ గ్రీన్ కలర్ ఫారెస్టింగ్ కలర్ ఉంది. మనకు వెహికల్ ఇది వచ్చేసి రెట్రోసా లైట్ ఈ. ఓకే, దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ లో లైట్ చూసుకోవచ్చు. మనం లైట్ లోకి ఇలా ఉంటది ఫస్ట్ సింగిల్ లైట్. మనం డే లైట్ లో డిఆర్ఎల్ లైట్ ఉంటది దీంట్లో. దీంట్లో లైట్ వచ్చేసి ఎల్ఈడి లైట్. దీని ఫోకస్ కూడా చాలా బాగుంటది మనకు, చూడొచ్చు ఇలా. బ్యూటిఫుల్. అసలు ఇప్పట్లోని నార్మల్ గానే మనం ఎక్కువగా ఎల్ఈడి లైట్స్ వస్తున్నాం. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా ఎల్ఈడి లైట్ ఉంటే ఆటోమేటిక్ గా మనకి నైట్ విజన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ అందులో డిఆర్ఎల్ స్టైలిష్ డిఆర్ఎల్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ లుక్కే చాలా మంచి ఇంప్రెషన్ పడుతుంది బండి మీద. ఎందుకంటే ఎప్పుడైనా కలర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఈవీ వెహికల్స్. ఎందుకంటే ఇప్పట్లో డిఫరెంట్ వెహికల్స్ వచ్చినప్పుడు అందులో కలర్ అనేది కొంచెం నెగోషియేషన్ చేస్తూ ఉంటారు. బట్ ఒక ప్రీమియం కలర్ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే కలర్ కాదు, చాలా కలర్స్ ఇది అవైలబుల్ ఉంది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో మిగతా స్పెసిఫికేషన్స్ కూడా బ్రో మన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, coming to the this is a very electrical vehicle. Coming to the features, this is a good looking and nice looking, and this is a LED light is provided in this. Coming to this features, we have the in many features. Features in the left side we have the low beam and high beam feature, and the indications are available. Left indication and right indication. The switch mode it is there, and a horn also available. ఒక్కసారి హార్న్ సౌండ్ కూడా మనం విన్నాం. We can hear horn sound also. It is in a traffic really. It is so good. అంటే మరీ నాయిసీగా కూడా లేదు, అండ్ అలాగే పక్కన ఉన్న వెహికల్స్ కూడా వినపడేలాగా ఒక బ్యూటిఫుల్ హార్న్ కూడా మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి రైట్ సైడ్ లో వచ్చేసి హజార్డ్ ఆప్షన్ కూడా ఉంది. మనం ఎక్కడన్నా నైట్ స్టే స్టాపింగ్ ఎక్కడ చేసుకున్నా గానీ మనం హజార్డ్ ఆప్షన్ వేరే దాంట్లో వెళ్ళలేదు. అదే హజార్డ్ ఆప్షన్ అనేది మనకి సేఫ్ సైడ్ సెక్యూర్ గా బాగుంటది. ఇంకోటి లైట్ ఆప్షన్ ఇది, లో బీమ్ హై బీమ్ కూడా ఉంది. ఇది వచ్చేసి స్టార్ట్ బటన్ వెహికల్. మనకి స్టార్ట్ ఇక్కడ మనకి డిస్ప్లే చూపెడతాది అన్నట్టు. మనం వెహికల్ ఇలా ఆఫ్ ఉన్నప్పుడు పి అంటే పార్కింగ్ మోడ్, 0 చూపెడతాది. మనకి ఇక్కడ ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపెడతాది, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళేది చూపెడతాది. మనం లైట్ అన్ని డిస్ప్లే చూపెడతాది అన్నట్టు. ఇది టచ్ స్క్రీన్ కాదు, మనకు హార్డ్ ఉంటది, మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఫ్లెక్సిబుల్ గా ఉంటది. మనం వెహికల్ స్టార్ట్ చేస్తే పవర్ సింగిల్, మనం బ్రేక్స్ కూడా పట్టుకోవడం అవసరం లేదు. జస్ట్ సింగిల్ టచ్ చేసేస్తే సైలెంట్ గా స్టార్ట్ అయిపోతుంది. మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు మోడ్స్ ఉంటాయి. నార్మల్ మోడ్, డ్రైవ్ మోడ్ అండ్ ఎకో మోడ్. ఎకో మోడ్ లో వచ్చేసి మనకు 30 స్పీడ్ ఉంటది. నార్మల్ మోడ్ లో వచ్చేసి 45 స్పీడ్ ఉంటది. ఎన్ వచ్చేసి న్యూట్రల్. ఆర్ అంటే రివర్స్. రివర్స్ వచ్చేసి మనకు ఎక్కువ స్పీడ్ కూడా లేదు, 10 స్పీడే ఉంది, సేఫ్ సైడ్ లో ఉంటది మనకు. రోటల్ వచ్చేసి బ్యాక్ చేయాలి దీనికి. సూపర్. ఓకే, రివర్స్ ఎకో మోడ్ లో వచ్చేసి మనకు 30 స్పీడ్. మామూలుగా మన హెవీ ట్రాఫిక్స్ లో, హైదరాబాద్ ట్రాఫిక్ లో మూవ్ అవుతున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ వేస్ట్, we can use it in an electrical vehicle in a E mode. If it is a road is clear, we can go with the drive mode. It is goes around 40 speed. సో మనకి ఇప్పుడు చూస్తుంటే సో వీళ్ళు డ్రైవ్ మోడ్ లో మనకైతే ఇక్కడ డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈజీగా
40+ టచ్ అవుతుంది, 50+ కూడా టచ్ అవడం జరిగింది, 52 వరకు మనకైతే. సో ఎప్పుడైతే రోడ్స్ చాలా ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారు, సో మనకి ఎలాంటి అడ్డంకులు లేవనుకుంటున్నారు, సో మీరు అప్పుడు డ్రైవ్ మోడ్ ట్రై చేయొచ్చు. అండ్ వన్స్ ఒకసారి ఈకో మోడ్ లోకి ట్రై చేసి ఈకో మోడ్ హై అండ్ ఎంత వరకు టచ్ అవుతుంది? ఈకో మోడ్ వచ్చేసి 30 స్టార్ట్. సో ఈజీగా 33 వరకు మనకైతే 35 వరకు కూడా టచ్ అవుతుంది. సో ఎవరైనా సింగిల్ పర్సన్ లేకపోతే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని మీరు ఫీల్ అయినప్పుడు సో హ్యాపీగా ఈకో మోడ్ లో మీరైతే దీని అయితే డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, మనం రివర్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. ఓకే, గ్రేట్ 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 10. వావ్, సూపర్. మీ అందరికీ తెలిసి ఇప్పుడు టాప్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్స్ అనుకున్నవి కూడా మనకైతే 10 టచ్ అవుతున్నాయి. సో అవేరాలో కూడా మనకి రివర్స్ మోడ్ లో 10 km/h అయితే మనకు వెళ్తుంది. సో హ్యాపీగా ఎంత పెద్ద అబ్స్టాకల్ ఉన్నా, ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉన్నా ఈజీగా మీరు రివర్స్ వేసుకోవచ్చు. అండ్ అందులో ఉమెన్స్ అంటే డెఫినెట్లీ బ్యాక్ డ్రైవ్ చేయడం కొంచెం ఇబ్బంది పడుతుంటారు కాబట్టి సో మీ అందరు కూడా అవేరా ఆల్సో గివింగ్ దట్ ఆప్షన్ టు రివర్స్ మోడ్ కూడా. సో ఎంజాయ్. అండ్ నెక్స్ట్ ఫీచర్స్ మనం ఇంకా మాట్లాడుకుంటే సో ఇక్కడ మనకి ఇది బూట్ స్పేస్, ఇది బూట్ స్పేస్, ఇది USB కేబుల్ మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇందులో USB ఆప్షన్ ఉంది మనకు, మొబైల్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ ప్లేస్ కూడా చేసుకోవచ్చు మొబైల్, చిన్న చిన్న కీస్ ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవచ్చు, పేపర్స్ అలాంటి. మనం ఫర్దర్ గా మనం వెహికల్ ఏంటంటే బయట ఇస్తున్నారు, బయట ఇవ్వడం వల్ల ఏంటంటే అది మనం రన్నింగ్ లో డ్రైవింగ్ లో వెళ్ళేటప్పుడు కింద పడిపోతున్నాయి, మొబైల్ తడిచిపోతుంది, ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు లాక్ చేసేసి ఉంటది కాబట్టి సేఫ్ సైడ్ ఉంటది, మనకు మొబైల్ ఛార్జింగ్ ఆటోమేటిక్ అవుతుంటది, మనము థెఫ్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. మొబైల్ మనకు రన్నింగ్ లో రెయిన్ లో మనం వెళ్ళినా గానీ ప్రాబ్లం ఉండదు, తడిచే ఛాన్స్ ఉండదు, మనకి ఎండకు వానకు కూడా ఫైర్ అయ్యే ఛాన్స్ ఉండదు, మనకి సేఫ్ సైడ్ గా ఉంది అన్నట్టు. సో ఫస్ట్ బైక్ చూడగానే కలర్ నన్ను ఎంత బాగా అట్రాక్ట్ చేసిందో, ఈ సీటింగ్ ఫినిషింగ్ కానీ సీటింగ్ క్వాలిటీ కానీ అంతే ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు డిజైన్ చేశారు. బ్యూటిఫుల్ మనకైతే క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సీటింగ్ లో మనం మాట్లాడుకుంటే అంటే బేస్ వేరియంట్ లోనే వీళ్ళు ఇలాంటి సీటింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇంకా ఇందులో హై అండ్ వేరియంట్ కూడా ఉంది. సో అందులో కూడా నెక్స్ట్ లెవెల్ డిజైన్ తో మనకైతే సీటింగ్ ఇస్తారు. ఎందుకంటే మనం ఈ స్కూటీల మీద కానీ మనకైతే ఆఫీసులకు కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం ఎక్కువసేపు కూర్చొని డ్రైవ్ చేస్తాం, కిలోమీటర్స్. అప్పుడు మనకి సీటింగ్ కంఫర్ట్ కానీ లేకపోతే దాని కంఫర్ట్ మనకి ఎక్కువగా ఉంటే మనం ఎక్కువసేపు డ్రైవ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. సో వీళ్ళు దాన్ని బాగా కన్సర్న్ గా పెట్టుకొని డిజైన్ చేసినప్పుడే సో దీన్ని కూడా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద బూట్ స్పేస్. ఎందుకంటే మనం కూడా ఒక స్కూటీ కొన్నప్పుడు బూట్ స్పేస్ చూస్తుంటాం కదా, సో దీని వెనకాల కూడా బూట్ స్పేస్ ఎంత మనకు ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి. సో మనకి వీళ్ళైతే బూట్ స్పేస్ కొంచెం డిఫరెంట్ గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొంచెం తక్కువ బూట్ స్పేస్ ఉన్నా దీనికి ఒక మెయిన్ రీజన్ ఉంది. సో ఆ మెయిన్ రీజన్ ఇప్పుడు మనకి బ్రో చెప్తారు. సో మనకి బ్యాటరీ కూడా సో మనకి వీళ్ళు ఎక్కడే ఫిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎందుకు ఫిట్ చేశారు, కొంచెం బూట్ స్పేస్ ఎందుకు తక్కువ చేశారు మనకైతే బ్రో ఇప్పుడు చెప్తారు. ఓకే, మనం బ్యాటరీ వచ్చేసి అన్ని వెహికల్స్ లాగా అడ్జస్టబుల్ కాకుండా ఇండివిజువల్ గా సపరేట్ గా బ్యాటరీకి సపరేట్ స్పేస్ ఇచ్చాం. మనకు లాంగ్ బ్యాటరీ ప్లస్ పెద్ద బ్యాటరీ, ఫిక్స్డ్ బ్యాటరీ, అన్రిమూవబుల్ బ్యాటరీ. ఇది మనం ఇక్కడ ప్లేస్ చేయడానికి రీజన్ ఏంటంటే వేరే ప్లేసెస్ లో ప్లేస్ చేస్తే మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. కింద ఫుట్ రేస్ గా ఎక్కడ పెట్టినా గానీ, ఎక్కడ ఫ్లైఓవర్స్ అయినా ఎక్కడ ఉన్నా గానీ స్పీడ్ బ్రేకర్స్ కూడా మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. దీనివల్ల ఏంటంటే మనకు బ్యాటరీ మెయిన్ ఎలక్ట్రికల్ వెహికల్ లో కావాల్సింది బ్యాటరీ సేఫ్టీ. బ్యాటరీ సేఫ్టీగా ఉంటే మనకు ఎలక్ట్రికల్ వెహికల్ మనకి ఎప్పుడైనా బెస్ట్ గా ఉంటది. అందుకని మేము ఆ బేస్ మీద ఆలోచించి బూట్ స్పేస్ కాకుండా బేస్ నార్మల్ గా ఇచ్చేసి మనం బ్యాటరీ అనేది ఇక్కడ ప్లేస్ చేసాం. దీంట్లో మనం చార్జర్ క్యారీ చేయొచ్చు, నార్మల్ చిన్న బ్యాగ్ కూడా క్యారీ చేయొచ్చు, లిమిటెడ్ స్పేస్ ఇచ్చాము దీంట్లో మనం. సో వీళ్ళు మనకు ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటరీని మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇదైతే 2.43 kWh బ్యాటరీ ప్యాక్ తో మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఇప్పటివరకు కూడా చాలా రిమూవల్ బ్యాటరీస్ కానీ లిథియం ఐరన్ బ్యాటరీస్ కానీ చూస్తున్నాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు మార్కెట్ లోకి మనకి లిథియం ఫెరో ఫాస్ఫేట్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటరీని మనం తీసుకొస్తున్నారు. అండ్ డెఫినెట్లీ దీన్ని తీసుకొచ్చినట్టు దీనికి యూజర్స్ కానీ ఫీచర్స్ కానీ అలాగే ఉంటాయి కదా. సో ఇందులో కూడా చాలా ఫీచర్స్ ఉండడం జరిగింది. సో ఇందులోని సెల్స్ తోని ఈ బ్యాటరీని డిజైన్ చేయడం జరిగింది. వీళ్ళు మనకి 2 years వారంటీ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ తర్వాత బ్యాటరీకి ఏదైనా అయితే మీరు బ్యాటరీ అంతా రిప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఓన్లీ ఏ సెల్ పాడైందో ఆ సెల్ రిప్లేస్మెంట్ చేసుకుంటే చాలు. అండ్ అదే కాకుండా వీళ్ళు మనకి 100 రేంజ్ అయితే క్లైమ్ చేస్తున్నారు విత్ 52 టాప్ స్పీడ్ తోని. అండ్ డెఫినెట్లీ సిటీలోని మీరు హ్యాపీగా తిరగడానికి ఈ టాప్ స్పీడ్ కానీ ఈ రేంజ్ కానీ డెఫినెట్లీ సరిపోతుంది. అండ్ ఇంకా మనం మాట్లాడుకుంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో బ్రో మనకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం రెడీగా ఉన్నారు. సో వీళ్ళు మనకి చాలా చిన్న ఛార్జర్ పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఛార్జర్ పాయింట్ చాలా చిన్నగా ఉంటుందో మనకి ప్రాబ్లమ్స్ కూడా చాలా చిన్నగానే వస్తూ ఉంటాయి. అండ్ బ్యూటిఫుల్ గా ఇందులో ఇన్బిల్డ్ చేసి సో చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఇక్కడైతే మనకి చాలా చక్కగా డిజైన్ చేశారు. సో ఛార్జింగ్ టైం ఎంతవరకు పట్టొచ్చు అన్న దీనికి? 3 to 4 hours ఛార్జింగ్ పడుతుంది అన్నట్టు.
సింగిల్ ఛార్జ్ 0 to 100%. ఓకే మనకు సింగిల్ ఛార్జింగ్ లో 100 కిలోమీటర్స్ వస్తుంది. రేంజ్ వచ్చేసి దీని స్పీడ్ వచ్చేసి 52 స్పీడ్ ఉంటుంది. చార్జర్ ఏమైనా మనం చార్జర్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఒకసారి చార్జర్ కూడా చూద్దాం. దీన్ని చాలా కాంపాక్ట్ గా మనకు ఒక ల్యాప్టాప్ చార్జర్ ఎలా ఉంటుందో సో అంత ఈజీ యాక్సెసిబుల్ తో మనకైతే వీళ్ళు చార్జర్ ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈజీగా మనం ప్రతి ఒక్క ప్లగ్ ఇన్ సాకెట్ లో పెట్టుకోవడానికి వీళ్ళు మనకైతే 3 ప్లగ్ ఇన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మన ప్రతి ఇంట్లోని ఈ ప్లగ్ ఇన్ సాకెట్ ఉంటుంది కాబట్టి సో మీరు చార్జర్కి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే మన ఛార్జింగ్ పెట్టి యాక్సెసిబుల్ కూడా చూసుకోండి. ఈజీగా మన ల్యాప్టాప్స్ అన్నిటికీ ఎలా ఉంటుంది సో లేకపోతే మన డెస్క్టాప్లు కానీ మన కంప్యూటర్స్ కానీ పవర్ కేబుల్ ఏ విధంగా ఉంటుందో సో అలాంటి కేబుల్ ఇవ్వడం జరిగింది. సో మీరు సింపుల్గా ఇది మీరు లిఫ్ట్ చేసుకొని సో ఇక్కడ మీరు ఇలా డిజైన్ చేసేసుకోవచ్చు. అండ్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే మనకి వీళ్ళైతే 8 amperes అవుట్పుట్ ఇస్తున్నారు. అండ్ ఇన్పుట్ చూసుకుంటే మనకి 192 to 275 ఏసీ మనకైతే 52 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా చాలా ఎక్కువ పవర్ ఛార్జింగ్ కన్జంప్షన్ కాకుండా చాలా తక్కువ పవర్ కన్జంప్షన్ తో మీరైతే చాలా ఎక్కువగా ఈ వెహికల్ అయితే యూస్ చేస్తారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ మనకి బ్రో చెప్తున్నారు సో ఆటో కట్ ఆఫ్. ఓకే సో ఇట్లా మనం ఛార్జింగ్ పెట్టి మనం ఒకవేళ 3 hours వరకు ఇక్కడ కూర్చోవడం కూడా అవసరం లేదు. మనం మన ఇంట్లో పెట్టేసి మనం పార్కింగ్ ప్లేస్ లో పెట్టేసి మనం మర్చిపోయినా కానీ ఆటో కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మనకి సేఫ్ సైడ్ ఉంటుంది. మనకి ఏం ప్రాబ్లం కూడా ఉండదు దీంట్లో. బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ మనకి డిస్క్ బ్రేక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి 2 sides 2 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఫ్రంట్ బ్యాక్ 2 sides ఇచ్చారు సేఫ్టీ సిస్టమ్ ప్రకారంగా. మనం డిస్క్ బ్రేక్స్ ఇలా చూడొచ్చు ఇక్కడ. ఇంకోటి టైర్స్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ మనకు సేఫ్ సైడ్ ఉంది. ఇది వచ్చేసి 90/90 ప్లస్ 120 సెంటీమీటర్స్ ఉంటది విత్. మనకి ఎందుకంటే అలా ఇది వచ్చేసి 110 ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 120 ఉంటుంది. అది అంత విత్ అంత క్వాలిటీ ఎందుకంటే మనకు వెహికల్స్ అనేది స్కిడ్ కావద్దు. మనకు బ్రాడ్ గా ఉంటేనే వెహికల్ స్కిడ్ కాకుంటది, మనకు పర్ఫెక్ట్ గ్రిప్ వస్తుంది వెహికల్. ఒకసారి మీరు చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా బిగ్గర్ సెక్షన్ ఇచ్చారు అండ్ బెటర్ కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు రెయిన్ లో కానీ శాండ్ లో కానీ వెళ్తున్నప్పుడు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మనకి వీళ్ళు డైరెక్ట్ గా మోటార్ ను కూడా దీనికి కనెక్ట్ చేశారు కాబట్టి బ్యూటిఫుల్ పవర్ అయితే డైరెక్ట్ గా రేర్ వీల్ కి మనకి జనరేట్ అవుతుంది. బ్యాక్ సైడ్ 120/70 12-inch సెక్షన్. 120 అంటే బ్యూటిఫుల్ గా ఇప్పుడు పెద్ద పెద్ద వెహికల్స్ లో 150cc ఉన్న వెహికల్స్ లో కూడా మనకి ఇదే రేర్ సెక్షన్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని వెహికల్స్ లో. సో అలాంటి టైర్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఏ మాత్రం కూడా ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు ఓపెన్ చేయాలంటే జస్ట్ 1 tap తో ఇలా అంటే బయటకు వచ్చేస్తుంది. ఫుట్ పెడల్ అవసరం లేనప్పుడు సో ఈజీగా. సో మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సైడ్ స్టాండ్ విత్ సెంటర్ స్టాండ్ మీరు చూసుకుంటే పెద్ద పెద్ద ఈవీ వెహికల్స్ లో కూడా ఇప్పుడైతే సెంటర్ స్టాండ్ వీళ్ళైతే ఇవ్వట్లేదు. బట్ వీళ్ళు సెంటర్ స్టాండ్ ప్రొవైడ్ చేశారు, సైడ్ స్టాండ్ కూడా మన గురించి ప్రొవైడ్ చేశారు. సో ఫైనల్ గా మీరందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది ఏదన్నా ఉందంటే ప్రైస్. ఈ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందని మీరందరూ కూడా భయపడుతూ ఉంటారు. సో బ్రో మనకి ప్రైస్ రేంజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే మనకి ఇది రెట్రోసా లైట్ ఈ వచ్చేసి 1,20,000 ఉండాను. ఓకే ఆన్ రోడ్ ప్రైస్. వావ్ గ్రేట్. మనం దీంట్లో డిస్కౌంట్ కూడా ఇస్తాము. మనం లాస్ట్ వచ్చేసి దీంట్లో డిస్కౌంట్ 1,07,000 కి ఇస్తాం మన కస్టమర్స్. ఒక ఇది ఈఎంఐ లో ప్లాన్ చేసుకుంటే ఇది వాళ్ళ సివిల్ ని బట్టి ఉంటది. మనం క్యాష్ లో ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, క్యాష్ లో ప్లాన్ చేసుకుంటే ఇంకా డిస్కౌంట్ కూడా ఇయనికి మనం రెడీగా మన తరపు నుంచి మన డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం. బ్యూటిఫుల్ గైస్ చూడండి 100 kilometers రేంజ్ తో టాప్ స్పీడ్ 52 మనకి ఇస్తూ ఇన్ని ఫీచర్స్ మనకి ఇన్బిల్డ్ చేసి సో అది కూడా మనకి 1,20,000 ఆన్ రోడ్ కాకుండా మనకి అందులో డిస్కౌంట్ ఇస్తున్నారు. విత్ ఫైనాన్స్ మీరు తీసుకుంటే 1,07,000, ఒకేసారి డైరెక్ట్ క్యాష్ పట్టుకుంటే ఇంకా మీకు డిస్కౌంట్ ఇస్తూ ఉంటున్నారు. సో ఈ రేంజ్లో నాకు తెలిసి ఎంత మంచి ఫీచర్స్తో నాకు తెలిసి ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లోని మీరు ట్రస్టబుల్ చేసే వెహికల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో మీరు కూడా మీ ఒకసారి మన అవేరా లుక్ ఆన్ మీరు కూడా చేయొచ్చు. అండ్ అది కూడా రెట్రో లైట్ ద బేసిక్ వేరియంట్లోని ఇన్ని వేరియంట్స్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళ అడ్రస్ కానీ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ మనం అయితే కింద ప్రొవైడ్ చేస్తాం. సో మీరందరూ కూడా హ్యాపీగా మీకు ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేయండి. కాల్ చేసి మీకు ఉన్న డౌట్స్ మీ క్వశ్చన్స్ అన్నింటిని రైజ్ చేయండి. దగ్గరలో ఉంటే ఒకసారి షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి. సో మీకు కూడా ఈ ఫీచర్స్ వస్తే తప్పకుండా మీరు కూడా టెస్ట్ డ్రైవ్ చేసి తప్పకుండా ఈ వెహికల్ ట్రై చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వెహికల్తో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మోటో ఆన్ రోడ్.